వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, తలకాయ మాంసం వండుతున్నాను. తలకాయ మాంసం వండటానికి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి. ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. పెట్టిన తర్వాత చూపిస్తాను, చూడండి. చూడండి, తలకాయ మాంసం స్టవ్ మీద పెట్టాను. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, బౌల్లో వేసి 1/2 లీటర్ వాటర్ పోసి పసుపు వేసి పెట్టానండి. దీనిలో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తాను. ఒక 1/2 కిలో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి వేస్తానండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు వండుకోవాలి. ప్లేట్ మూత వేసి వండుతున్నాను, చూడండి. చూడండి, తలకాయ మాంసం ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు 1/2 కేజీ ఆనియన్స్ కట్ చేశానండి, అవి వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేసానండి. ఇంకా ఆనియన్స్ కొంచెం ఉడికే వరకు వండుకోవాలి. ఈ వాటర్ డ్రై అయ్యే వరకు వండుకోవాలండి. కొంచెం వాటర్ ఉన్నంత వరకు వండుకోవాలి. ఇంకా పావు గంట పట్టుద్దండి. ఇలా వండుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికితే తలకాయ మాంసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ప్లేట్ మూత వేసేస్తున్నా. ఇది కూడా వండుకోవాలి, చూడండి. చూడండి, తలకాయ మాంసం కూర ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి, ఇలా కొంచెం వాటర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె వేస్తున్నానండి. నేను ఒక 4 స్పూన్లు వేస్తున్నానండి. టేబుల్ స్పూన్లు అండి, పెద్ద పెద్ద టేబుల్ స్పూన్లు 4 వేసేసాను. ఒక 4 స్పూన్లు వేసాను కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం ఘాటుగా కావాలంటే 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఘాటు తక్కువ అని 1 టీ స్పూన్ వేసాను. ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇలా కూర ఉడుకుతూ ఉంటుంది, చూడండి. కూర ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వండుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫుల్ కారం వేస్తున్నానండి. ఎక్కువగా తినగలిగితే 2 టీ స్పూన్లు వేసుకోవాలి.
ఇక కూర ఉడుకుతా ఉంది కదండి, ఆయిల్ వేసాను 4 టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు కారం వేసాను, ఇంకా గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేసాను. ఇప్పుడు కాస్త ఫ్రై అవ్వాలండి ఇది. కాస్త ఫ్రై అయిపోయిందండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి బాగా. ఇప్పుడు 1 పావు లీటర్ వాటర్ పోస్తున్నానండి. యాభై గ్రాములు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఇదిగోండి వేసేసాను. 50 గ్రాములు వేసానండి. ఇంకా బాగా కలిపి కొంచెం గ్రేవీ అయ్యేంత వరకు వండుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. నేను టేస్ట్ కూడా చూసి చెప్తానండి ఎలా ఉందో. కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసుకుంటాను. కాస్త ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి తలకాయ మాంసం వండుకోవటం. కూర ఉడికిపోయింది, తలకాయ మాంసం కూర. ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. స్టవ్ కట్టేసుకోవాలండి. ఇంతేనండి తలకాయ మాంసం కూర. తలకాయ మాంసం కూర చాలా దగ్గరికి వండానండి నేను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. చాలా ముక్కలు చాలా బాగుంటాయండి తినటానికి.
ఇక ఈ తలకాయ మాంసంతో పాటు నేను పప్పు తోటకూర కూడా వండానండి. ఇంకా రైస్లోకి పప్పు తోటకూర ఇంకా తలకాయ మాంసం నంచుకొని హాయిగా లాగిన్ చేయొచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.